మాస్టర్ గారు ఇప్పుడు గర్ల్స్ పార్టీలోనే. ఓకే, మీది ప్రశ్న. మందిరం సాగబోవునప్పుడు ఎవరు దానిని విప్పవాలి? రైట్ ఆన్సర్, చెప్పలు కూడా. ఇప్పుడు మీ ప్రశ్న. లేవి కుమారుల పేర్లు ఏమిటి? మెరారి. రైట్ ఆన్సర్, చెప్పలు. ఇప్పుడు మీ ప్రశ్న. ప్రత్యక్షపు గుడారపు సేవలో కహతీయుల భారం ఏమిటి? ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో కహతీయుల భారం ఏమిటి? అదే ఏంటిది? ఉపకరణంలో ఇంకెవరు ఎవరు చెప్పకపోతే తనకు ఆలోచిస్తాను. అది రైట్ ఆన్సరే, కానీ కొంచెం వివరణ అంతే. అది రైట్ ఆన్సర్. మొత్తానికి ఉపకరణలన్నీ మోయాలి. అహరోను, ఎవరైతే అహరోను కుమారులు ఏదైతే విప్పుతారో వాటన్నిటిని కూడా వాళ్ళు మోయాలి. రైట్ ఆన్సర్ అది. నేను క్లియర్గా ఎందుకు అడుగుతున్నానంటే అదే పుస్తకంలో ఉన్నాం కాబట్టి. రైట్ ఆన్సర్, చెప్పట్లు కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి ప్రశ్న అదే ఆన్సర్. కాకపోతే అహరోను అతి కుమారులు విప్పినని మోయాలి. ఇప్పుడు మీ ప్రశ్న. ఇశ్రాయేలీలలో నుండి ఎవరిని వేరుపరచాలి అన్నాడు? రైట్ ఆన్సర్. ఎవరు? నువ్వు మాస్క్ పెట్టుకున్నావు, చెప్పండి కూడా అందరూ. ఇప్పుడు మీ ప్రశ్న. మోషే మామ రఘుయేలు కుమారుని పేరేమిటి? మోషే మామ పేరు రఘుయేలు, సంఖ్యాకాండంలో ఉన్న పేరు. ఆయన కొడుకు పేరేంటి? మన భాషలో చెప్పాలంటే మోషే బామ్మర్ది పేరేంటి? రైట్ ఆన్సర్, హోబాబు. రైట్ ఆన్సర్. కానీ నేను ఇటు పాస్ చేయకముందే తను చెప్పాడు. జడ్జిలకు వదిలేస్తున్నాను నేను. అదేంటో నాకు తెలియదు. దయచేసి ఎవరన్నా కలిద్దరు నిలబడండి. అనిల్ అన్న, రిషి. ఓకే, వీరబాబు. చెప్పండి కూడా. మనసులో ఉంటే అవి బయటికి తన్నుకొని వచ్చేస్తాయి అలాగా. ఇప్పుడు మీ ప్రశ్న. ఇప్పుడు వాళ్ళని అడగమంటారా? అంటే నేను అడగకముందే వీళ్ళు చెప్పారు కదా, నేను ఒకటి అడిగేస్తానని నా అభిప్రాయం అంతే. నేను ఎలా అంటే అలా. ఓకేనా? సరే. సరే. పాలెంలో ఉండి ప్రవచించింది ఎవరు? సైమన్ చెప్పాడు కానీ ఆయన స్టార్ట్ చేశాడు. చెప్పలు పెడదాం. ఇప్పుడు మీ ప్రశ్న. కిబ్రోతు హత్తావా అంటే ఏంటిది? దురాశ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు కనాను దేశంలో సంచరించి చూడడానికి వెళ్తారు కదా, యూదా గోత్రం నుండి ఎవరు వెళ్ళారు? కాలేబు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్న. ఆ చెడ్డ సమాచారం తెచ్చిన మనుషులు ఎలా చనిపోయారు? యెహోవా సన్నిధిని తెగులు చేత చచ్చిపోయారు. రైట్ ఆన్సర్, జసింత. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు అని మోషే ఎవరితో అన్నారు? ఇంకా కోరాహే. ఇంకా ఫుల్ ఫామ్ మీరు ఎవరైనా చెప్పండి. సరే, అదే రైట్ ఆన్సర్. కోరాహు సమాజం అంతటితో అనేది మెన్షన్ చేస్తున్నారు. కోరాహే రైట్ ఆన్సర్ కాబట్టి చెప్పకూడదు అందరూ. ఇప్పుడు డాష్ చేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. డాష్ చేతనే మీ యాజకత్వపు సేవ నేను దయచేత. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఎలియాజరుకు ఎవరి వస్త్రములు తొడిగించారు? ఎలియాజరుకు ఎవరి వస్త్రములు తొడిగించారు? రైట్ ఆన్సర్, అహరోను. మీరు నిర్మూలము అని అర్థం చెప్పినటువంటి ఆ మాటకు పైన చెప్పబడిన మాట ఏంటి? హోర్మా. రైట్ ఆన్సర్. జసింత. ఇప్పుడు మీ ప్రశ్న. ఆయన యాకోబులో డాష్ కనుగొనలేదు. ఆయన యాకోబులో డాష్ కనుగొనలేదు.
పాస్. ఏ వంకరతనం? రైట్ ఆన్సర్. సారీ, వంకరతనం కాదు. లేదు లేదు, దాని కింద ఉంటుంది, కింద లైన్. ఆయన యాకోబులో డాష్. లేదు లేదు, అది కాదు, నేను రాసింది కరెక్ట్. ఆయన యాకోబులో డాష్ కనుగొనలేదు. సరే, నేను ఇది స్కిప్ చేస్తాను, దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను నేను. నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు ఎవరిది పాస్ చేశాను? మీది పాస్ చేశాను అలాగే. ఇప్పుడు మీ ప్రశ్న. బిలాము ఇశ్రాయేలీలను శపించడానికి వెళ్ళిన స్థలాల పేర్లు. బాలాకు పిలుస్తాడు కదా రమ్మని, ఒక్కో ప్లేస్కి వెళ్ళి శపిస్తాడు. ఆ స్థలాలు ఎన్ని, వాటి పేర్లు? అమ్మా 3 రైట్ ఆన్సర్. హాఫ్ మార్క్. పేర్లు చెప్పిన వాళ్ళకు ఇంకా హాఫ్ మార్క్ ఇచ్చేస్తాను. అన్నారు 3 స్థలాలు. మీరు ఇంకా పిస్గా ఒకటి వచ్చింది. ఇంకెవరన్నా? ఏమన్నావమ్మా? నాకు వినవల్ల. బేయేరు కాదు. సరే, నేను ఇది కూడా ప్రిస్క్రిప్షన్లో పెడతాను. వీరుబాబు కూడా చెప్పాడు అయ్యారు. హాఫ్ మార్క్. చప్పట్లు కూడా. ఇప్పుడు మీ ప్రశ్న. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ వ్యభిచారం చేశారు? షిత్తిము. రైట్ ఆన్సర్. సైనపేట. ఇప్పుడు మీరు మారాల నుండి సాగి ఎక్కడికి వెళ్తారు? ఇశ్రాయేల్ ప్రజలు మారాల నుండి, నీళ్ళు చేదుకుంటాయి కదా, అక్కడి నుండి అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు సాగి ఎక్కడికి వెళ్తారు? చిన్న క్లూ ఇస్తాను, ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి మార్క్ ఇస్తాను. 70 ఈత చెట్లు ఉన్నాయి. ఏలేము. రైట్ ఆన్సర్. చప్పట్లు కొడుతుంది. చివరి. ఓకే, ఇంకొన్ని. ఇప్పుడు మీ ప్రశ్న. మీదేనా? మీదా? మీదేనా? అవునా? 19 అయిపోయింది. కనాను దేశ నివాసులందరినీ వెళ్ళగొట్టకపోతే వారు ఎలా ఉంటారని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ప్రక్కలో శూలాలు, కన్నుల్లో ముళ్ళు. రైట్ ఆన్సర్. చెప్పలు కూడా. ఇప్పుడు మీ ప్రశ్న. దేశంలో చిందిన రక్తం నిమిత్తం డాష్ ప్రాయశ్చిత్తం కలుగును. దేశంలో చిందిన రక్తం నిమిత్తం డాష్ ప్రాయశ్చిత్తం కలుగును. దేశములో చిందిన రక్తం నిమిత్తం డాష్ ప్రాయశ్చిత్తం కలుగును. మీరు దేశంలో చిందిన రక్తం నిమిత్తం డాష్ ప్రాయశ్చిత్తం కలుగును. ఎనీబడి? అమ్మా సరే, ఇది ఆన్సర్ చెప్తాను. చిందిన రక్తం నిమిత్తం చిందించిన వాని రక్తం వలననే కలుగుతుంది. అందుకే మనిషిని చంపిన మళ్ళీ ఏం చెప్తారు? ఉరి శిక్ష వేస్తారు. చిందించిన రక్తం నిమిత్తం చిందించిన వాని రక్తం వల్లనే కలుగుతుంది. చివరి ప్రశ్న. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీలకు వారి పితరుల యొక్క స్వాస్థ్యం కలుగునట్లు ప్రతి కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇశ్రాయేలీలు వారి పితరుల స్వాస్థ్యం వారికి కలగాలంటే ప్రతి కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకోవాలి? వారి వారి గోత్రం. ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. వారి వారి గోత్రం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తన తండ్రి గోత్రంలోనే చేసుకోవాలి. అయితే అయిపోయినాయి ప్రశ్నలు. 21. సరే, అది
మనకు 31కి బైబిల్ ఓవరాల్గా ఉంటుంది. అంటే ఇంత డీప్గా ఉంటాయి, మెయిన్ సబ్జెక్ట్లే చెప్తాము. ప్లస్ ఇప్పుడు సంఖ్యాకాండం కాగానే ద్వితీయోపదేశ కాండం, జనవరిలో మళ్ళీ క్విజ్ ఉంటుంది. ఫిబ్రవరి మళ్ళీ మొదటి వారంలో మనకు ద్వితీయోపదేశ కాండం ఉంటుంది. సిద్ధపడే వాళ్ళు 2 నెలల సమయం ఉంటుంది. 31 కూడా క్విజ్కు సిద్ధపడవలసిన వారందరూ కూడా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసయ్యా